అండి అందరికీ నమస్తే. నేను మీ సునీల్ మద్దాల. ఏంటంటే పశ్చిమ గోదావరి జిల్లాలో ఏదైతే పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నాయో టీడీపీ నిన్న టిక్కెట్లు చాలా వాటికి అనౌన్స్ చేసిందండి. ఫస్ట్ లిస్ట్లో 6 టిక్కెట్లను అయితే కనుక 6 అభ్యర్థులను అయితే కనుక అనౌన్స్ చేయడం జరుగుతుంది వాళ్ళ పేర్లు. కానీ పశ్చిమ గోదావరి జిల్లా అంటేనే ఆంధ్రప్రదేశ్ మొత్తం పశ్చిమ గోదావరి జిల్లా వైపు చూస్తుందండి రాజకీయం కోసం. రాజకీయ రణరంగంలో పశ్చిమ గోదావరి జిల్లాది ప్రముఖమైన పాత్ర అని నేనైతే అంటానండి ఖచ్చితంగా. ఎందుకు అంటున్నానంటే కనుక పశ్చిమ గోదావరి జిల్లాలో నిన్న టీడీపీ అనౌన్స్ చేసినటువంటి 6 అభ్యర్థులు కాకుండా ఇంకా 9 ఉన్నారు మొత్తం. కాబట్టి ఆ 9 నియోజకవర్గాల్లో ఎవరికి ఛాన్స్ ఇస్తారు? అసలు ఆ 9 నియోజకవర్గాలు ఏంటి అసలు ఎందుకు ప్రకటించలేదు? ఎందుకంటే పశ్చిమ గోదావరి జిల్లాలో అంత క్లియర్ కట్గా ఉంది కదా. కాబట్టి ఎందుకని అనౌన్స్ చేయలేకపోయింది? ఆ పశ్చిమ గోదావరి జిల్లాలో మిగిలిన ఈ 9 నియోజకవర్గాల్లో ఎవరెవరో కుస్తీ పోట్లు పడుతున్నారు, ఎవరికి అవకాశం వచ్చేది ఉంది. ఇవన్నీ ఆలోచించుకునే వీటిని ఆపిందా టీడీపీ అనేది చాలామంది అయితే మాట్లాడుకున్నారు. చూద్దాం అసలు టీడీపీ ఈ 9 నియోజకవర్గాలు ఎవరికి అవకాశం ఇవ్వబోతుందో మనమైతే కనుక చెప్దామనుకుంటున్నాం. చిన్న ప్రయత్నం చూస్తున్న మీరందరూ కూడా మరి ముఖ్యంగా ఈ వీడియో షేర్ అవ్వాలంటే మర్చిపోద్దు, లైక్ చేయండి. లైక్ చేస్తే పెట్టుబడి లేదు, లైక్ చేయండి. అలాగే కామెంట్ చేయండి, మీ అభిప్రాయం తెలుసుకోవాలనుకుంటాను ప్రతి వీడియోది. కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరి ముఖ్యంగా చూద్దామండి. అంటే 6 ఏదైతే ఇచ్చిందో ఆ 6 గురించి నేను చెప్పట్లా. మిగిలిన 9 నియోజకవర్గాల్లో ఎవరికి ఛాన్స్ ఇస్తున్నారంటే కనుక గోపాలపురం చూసుకున్నట్లయితే కనుక మద్దిపాటి వెంకటరాజు. ఇది ఎందుకు ప్రకటించలేదురా, ఈ నియోజకవర్గాలు ఎందుకు ప్రకటించలేదు అనేది మనం ఒక మాట మాట్లాడుకుంటున్నాం. గోపాలపురం నుంచి మద్దిపాటి వెంకటరాజు గారు ఉన్నారు కదా, ఆల్రెడీ అనౌన్స్ చేసేచ్చు కదా అని చాలామందిని మాట్లాడుకుంటున్నారు. కాబట్టి ఉన్నారు, కానీ ఏంటంటే కనుక అక్కడ ఇంకొక వర్గం మద్దిపాటి వెంకటరాజుని వ్యతిరేకిస్తుంది. సో అందువల్ల ఈ మీమాంసలో కాబట్టి ఎవరికి ఇవ్వాలని కొంచెం సందిగ్ధంలో ఉండడం వల్ల ఆ నియోజకవర్గం ఆపారు అని అయితే నేను చెప్తున్నమాట. ఇంకోటి దెందులూరు, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. దెందులూరుని ఫస్ట్ లిస్టులో ఎందుకు ప్రకటించలేదు అంటే కనుక చింతమనేని ప్రభాకర్ రావుకి ఏదైతే యాంటీ ఉందో, అసలు పవన్ కళ్యాణ్ జనసేన అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారే చింతమనేని టిక్కెట్ ఆపండి అని అయితే ప్రచారం బీభత్సంగా జరిగింది. ప్రచారం మాత్రమే, అవాస్తవాలు మనకు తెలియదు. కాకపోతే పవన్ కళ్యాణ్ గారి విషయంలో చింతమనేని ప్రభాకర్ గారు కొంచెం దూకుడుగా వ్యవహరించారు 2019 ఎన్నికల్లో. కాబట్టి ఇలాంటి కొంతమందిని ఐడెంటిఫై చేసి పవన్ కళ్యాణ్ గారు వాళ్ళకి టిక్కెట్లు అయితే ఆపండి అని చెప్పి అన్నారని రకరకాల ఊహాగానాలు ప్రచారాలు అయితే కనుక జరిగినాయి. ఏది ఏమైనప్పటికీ ఇక్కడ చింతమనేని ప్రభాకర్ గారి టిక్కెట్ అనౌన్స్ చేయకపోవడం కూడా కొంచెం ఆలోచనలో పడేసింది జనాలని. కాబట్టి చింతమనేని ప్రభాకర్ గారికి ఇస్తారంటే ఇస్తారు అని నా అభిప్రాయం చెప్తాను. ఎందుకంటే చింతమనేని ప్రభాకర్ రావు తప్ప అక్కడ వేరే వాళ్ళు ఎవరు కూడా ఢీకొట్టే ఛాన్సే లేదు. చింతమనేని ప్రభాకర్ ఉండగా వేరే వాళ్ళు నెగ్గే ఆస్కారమే లేదు. ఎందుకంటే చింతమనేని ప్రభాకర్ దుందుడుకు వ్యవహరించినా సరే, బూతులు తిడతాడు, రకరకాలుగా మాట్లాడతాడు, అసలు మాట తీరే బాగోదు. ఎన్ని మాట్లాడుకున్నప్పటికీ అక్కడ నిలబడగలిగిన నాయకుడు, చింతమనేనికి ఆపోజిట్గా నిలబడిన నాయకుడు ఎవరూ లేరు, దాంట్లో డౌటే లేదు. కానీ ఎందుకు ఆపారంటే కనుక ఇదే చింతమనేని ప్రభాకర్ని టీడీపీలోని వేరొక వర్గం వ్యతిరేకిస్తుంది, చింతమనేని ప్రభాకర్కి టిక్కెట్ ఇవ్వద్దు అని అయితే మాట్లాడుతుంది. అందు గురించి ఆపారు అని నేనైతే అనుకుంటున్నాను. ఉంగుటూరు నుంచి కూడా చాలా రకాలుగా మాటలు వినిపిస్తున్నాయి గన్ని వీరాంజనేయులు గారు. కాబట్టి ఉంగుటూరు నుంచి గన్ని వీరాంజనేయులు ఆయనకి ఇస్తారా, లేదా ఇదే పార్టీలో ఇంకొక అభ్యర్థి అడుగుతున్న టికెట్ కాబట్టి ఆయనకి ఇస్తారా, లేదా గన్ని వీరాంజనేయులు అక్కడ సామాజిక వర్గం బేస్ చేసుకుని టికెట్ ఇవ్వడం కోసం ఈ ఉంగుటూరుని ఆపేరా అనేది కనుక చాలామంది అయితే మాట్లాడుకున్నారు. అలాగే బీజేపీ కూడా ఈ ఉంగుటూరు నుంచి టికెట్ ఆశిస్తుందని ఒక వార్త అయితే ఉంది. అలాగే నరసాపురం అనగానే జనసేనకి పిచ్చింగ్ ఉన్న నియోజకవర్గం అని నేనైతే బలంగా చెప్తాను. ఎందుకంటే 2019 ఎన్నికలు ఏదైతే మనం చూసుకున్నామో ఆ 2019 ఎన్నికల సరళిని చూసినట్లయితే కనుక అక్కడ ఉండే సామాజిక వర్గాలన్నీ చూసుకుంటే కనుక బొమ్మిడి నాయకర్ గారికి చాలా పట్టున్న నియోజకవర్గం. ఎందుకంటే కనుక 2019 ఎన్నికల్లో బొమ్మిడి వైసీపీ, టీడీపీ, జనసేన పోటీ చేస్తే వైసీపీ ఆల్రెడీ విన్ అయింది. కానీ నెక్స్ట్ ప్లేస్లో అంటే 2వ ప్లేస్లో ఎవరున్నారంటే కనుక ఈ జనసేన అభ్యర్థి ఎవరైతే ఉన్నారో బొమ్మిడి నాయకర్ గారు అత్యధిక ఓట్లు తెచ్చుకున్నాడు అక్కడ. కాబట్టి మంచి పట్టున్న నియోజకవర్గం. జనసేన కూడా ఆశిస్తుంది ఈ బొమ్మిడి నాయకర్ గారిని నించోబెట్టాలి అక్కడ. కాబట్టి నరసాపురం మాకు ఇమ్మని జనసేన కోరటం జరుగుతుంది. నాకు తెలిసి 100% బొమ్మిడి నాయకర్ గారికి ఇస్తారు. అందువల్ల ఆపుంటుంది టీడీపీ ఈ సీటు అనైతే నేను అనుకుంటున్నాను. భీమవరం చూస్తే కనుక భీమవరంకి చెప్పనవసరంలా, జనసేన అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఇక్కడి నుంచి పోటీ చేస్తారు కాబట్టి దాని గురించి ఆపారు అని అయితే అనుకుంటున్నారు. ఏదేమవుద్దో ఎవరికి అర్థం కాని పరిస్థితి. భీమవరం నుంచి పోటీ చేసిన ఆశ్చర్యపోనవసరంలా.
అలాగే తాడేపల్లిగూడెం జనసేనకి ఇస్తారు, తాడేపల్లిగూడెం కూడా. అంటే తాడేపల్లిగూడెంలో జనసేన అధినాయకుడికి కొంచెం సన్నిహితంగా ఉండే నాయకుడు ఇక్కడ నుంచి ఉన్నారు కాబట్టి అందు గురించి అని ఆపారా ఎవరు కావాలో అర్థం కాక. కానీ టీడీపీ క్యాండిడేట్ కూడా నెంబర్ 1 క్యాండిడేట్ కాబట్టి ఎటు తేల్చుకోలేక ఆగిందేమో నా డౌట్. నిడదవోలు జనసేన కందులు దుర్గేష్ గారు ఎవరైతే ఉన్నారో నిడదవోలు నుంచి పోటీ చేస్తారు ఈసారి. ఎందుకంటే రాజమండ్రి అర్బన్ ఏదైతే ఉందో రాజమండ్రి రూరల్ అక్కడి నుంచి నేను పోటీ చేస్తానన్న ఆయనకి అక్కడి నుంచి టికెట్ ఇవ్వలేదు, బయటికి వేరే ప్లేస్ ఇస్తాము, మీకు నిడదవోలు ఇస్తామని రీసెంట్గా తెలుస్తున్న వార్త అండి. ఇది బ్రేకింగ్ న్యూస్ అనొచ్చు ఒక రకంగా చెప్పాల్సి వస్తే. కాబట్టి అలాగే నిడదవోలు నుంచి 2-3 అయితే కనుక టీడీపీ అభ్యర్థులు ఉన్నారు. కొవ్వూరు 2-3 గ్రూపులు ఉన్నాయండి ఇక్కడ నుంచి. అందు గురించి ఎవరికి ఇవ్వాలో తెలియక జవహర్ గారికి ఇవ్వాలని ఆంచన ప్రకారం అయితే అందుకని పక్కన పెట్టారేమో నా డౌట్. పోలవరం చూస్తే కనుక మాజీ ఎమ్మెల్యే శ్రీనివాస్ గారికి ఇంకా ఆయనకి ఇవ్వాలేమో లేదా ఎందుకు రాపారో అర్థం కాదు. కానీ ఇంకో వ్యక్తి అయితే ఇక్కడి నుంచి ఆశిస్తున్న టికెట్ కానీ ఆయనకి ఇవ్వాలి ఈయనకి ఇవ్వాలి సందిగ్ధులు ఆగినట్టుంది. కాబట్టి ఇదండి పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ 9 నియోజకవర్గాల్లో ఎందుకోసం ఇవ్వలేదు అని నేనైతే కనుక టంకాపతంగా చెప్పగలను. ఇదే వాస్తవం. చూస్తున్న మీద లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోదు. థ్యాంక్ యూ.